దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తమ అభిమాన నాయకుని జన్మదినం సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. యువ కాంగ్రెస్ నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్డాల వర్మరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమల, పశ్చిమ కోఆర్డినేటర్ సూర్యనారాయణ, దక్షిణ నియోజకవర్గం వైఎస్ జగన్నాథరావు, వరాలమ్మ, కస్తూరి వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. యువకుడు అయినటువంటి ప్రియం కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారి తనయుడు, అలాగే ఇందిరాగాంధీ గారి మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి పిఎంగా మన ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మనందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా బీసీసీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు విశాఖపట్నం టూర్ రేపు ఉంది. ఇదే పార్టీ ఆఫీసులో పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా అనేవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. అన్ని పార్టీలు బీజేపీతో అనుకూలం ఉన్న పార్టీలే. జగన్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ఇవాళ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మా శర్మిలారెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన నిన్న విచ్చేసి ఉన్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన అయింది. తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.